శైలజానాథ్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఆయన కూడా ఆహ్వానిస్తూ జిల్లా తరఫున కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చాలామంది కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమి అనుసరిస్తున్న ధోరణులు మరీ ముఖ్యంగా వారి యొక్క అవకాశవాదం ఎన్నికల సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మారిపోయినాము, తప్పకుండా కూడా ఈరోజు ఏదైతే మేము హామీలు ఇస్తున్నామో హామీలు అమలుపరిచేదే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ఈ 8 మాసాల్లో కూడా ఎక్కడగానే లేకుండా కేవలం అవకాశవాదమే వారి యొక్క అంటే తన యొక్క నిజస్వరూపాన్ని సహజ ధోరణిలోనే ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో పోతున్న దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి యొక్క వారు అనుసరణ ధోరణికి వ్యతిరేకంగా పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో అని చెప్పేసి నమ్మే ఈరోజు శైలజానాథ్ గారు కూడా మాజీ పిసిసి అధ్యక్షులు కానీ మాజీ మంత్రులు కానీ తీసుకుని పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జగన్మోహన్ గారి నాయకత్వంలో కూడా చేరారు. అంతా కూడా చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రమే కాదు అనంతపురం జిల్లా మరీ ముఖ్యంగా కూడా రాయలసీమలో కృష్ణా జలాలు ఆ రోజు రాజశేఖర్ గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈరోజు నేను కృష్ణా జలాలు వచ్చేసి హంద్రీ నేవా ద్వారా తీసుకొని వస్తానని చెప్తున్నాడు. అది శుద్ధ అబద్ధము. ఆయన 96లో ఒక మారు ఫౌండేషన్స్ వేసినాడు. మళ్ళీ 99లో 40 టీఎంసీలని 5 టీఎంసీలకే కుదించి కూడా ఫౌండేషన్ వేసి 99 నుంచి 2004 వరకు కూడా రాయలసీమ గురించి కానీ రాయలసీమ ప్రాంతాన్ని గురించి కానీ కృష్ణా జలాలు మళ్లించేది కానీ హంద్రీ నీవాను గురించి ప్రాజెక్టు గురించి మాట్లాడలేని అవకాశవాదాన్ని చూసి రాజశేఖర్ గారు 2005లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 4లో మరొక మారు కూడా ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఊరకొండలో ఫౌండేషన్ వేశారో అక్కడే ఫౌండేషన్ వేసి 2012లోనే కృష్ణా జలాలు అనేది కూడా తీసుకొని పోయి రాయలసీమకు అందించిన ఘనత రాజశేఖర్ గారి యొక్క వారిది. దాని తర్వాత ముందుకు మాత్రం తీసుకొని పోలేదు, కేవలం చెప్తున్నాడు. ఈరోజు మరొక మారు కూడా రాయలసీమకు ద్రోహం చేసే విధంగా కూడా దాన్ని ఇంకా కూడా విస్తృతపరచాలని చెప్పి దాన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి మేము అడుగుతుంటే అట్లా కాకుండా ఈరోజు కేవలం కాంక్రీట్ చేసేసి దాన్ని చేస్తున్నాడు. ఇవన్నీ కూడా వారి